ఏమేమైతే హామీలు గత ప్రభుత్వం ఇచ్చిందో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీలు మీకు అందజేస్తామని చెప్పి ఏ విధంగానైతే ఈ ప్రజాపాలన పెట్టిండ్రో ఆ ప్రజాపాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటింటికి వచ్చి మీ దగ్గర ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్యారంటీ కార్డులు మీ ఇంటికి వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఇక్కడ ప్రజలే పాలకులు, నాయకులు ఎవరున్నారు? ఒకటే చెప్పిండ్రు, ప్రజలే నాయకులు, ప్రజల దగ్గరకే పాలన వస్తుంది. 10 సంవత్సరాలు ఎప్పుడు పాలన లేదు. ప్రజల మధ్యలో ఉండి ఇట్లాంటి సదస్సులు మీ గతంలో ఎక్కడ జరగలే. మొదటిసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంచెలు తొలగించినాం, ప్రజల దగ్గరకు వస్తున్నాం, ప్రజల దగ్గరనే పరిపాలన చేస్తాం. మేము వైట్ రేషన్ కార్డులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ప్రతి లబ్ధిదారుకి మేము ఇచ్చిన గ్యారంటీ కార్డులు మీ ఇంటికి వస్తాయి. మహిళలకు ఫ్రీ బస్ పాస్లు వస్తాయి. ఇంటికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుంది. ప్రతి మహిళకు 2500 రూపాయల అకౌంట్లకు వస్తాయి. ప్రతి ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల రూపాయలు మీ ఇంటికి వస్తాయి. దయచేసి రేపటి నుంచి 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు మీ అప్లికేషన్స్ అన్ని కూడా మీ ఇంటికి వస్తాయి. మీరు నింపాలి, మాకు పంపాలి. అధికారులకు అందరికీ మీ అప్లికేషన్స్ పంపించండి. ముఖ్యమంత్రి గారు 100 రోజుల లోపల మీకు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా మీ ఇంటికి వస్తాయని మీకు అందరికి కూడా సమన్వయంగా మనవి చేసుకుంటూ, ఇంతవరకు పాలకులు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇస్తాం, ఎవరికి కమిషన్లు కట్టాల్సిన అవసరం లేదు. 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు మీరు అప్లికేషన్లు అన్ని నింపి అధికారులకు పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. జై రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రజాపాలన ప్రిపరేటరీ సదస్సుల్లో ఈరోజు అధికారులతో పాటు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు, సిటీలలోనైతే వార్డులలో సభలు పెట్టి లబ్ధిదారులకు అందరూ కూడా అప్లికేషన్ ఫామ్స్ ఇంటింటికి పంపిణీ చేసిన తర్వాత ఆ కలెక్షన్ కార్యక్రమము జనవరి 6 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసే విధంగా ప్రభుత్వం అధికారులతోటి మేము సమన్వయం చేసుకుంటూ ప్రజలందరిని కూడా అవగాహనతోటి వాళ్ళని మోటివేట్ చేసి ఈ పథకాలన్నీ కూడా కరెక్ట్గా లబ్ధిదారులకు అందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము. దీనిలో మా ముఖ్య నాయకులందరూ కూడా పెద్దలు హనుమంతరావు గారు, గరిగంటి రమేష్ గారు, గరిగంటి శ్రీదేవి గారు, పులి జగన్ గారు, దిడి రాంబాబు గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మన ఫరీద్ భాయ్, సమాజ్ అందరు ముఖ్య నాయకులు అందరూ కూడా, రామ్మోహన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను అందరూ కూడా నాయకులకు ఒక్కటే చెప్తున్నా, ఈ 8 రోజులు మీరు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మీరు అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి ఏవే పథకాలు కావాలనో ఆప్షన్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టి మీరు కరెక్ట్గా ఫామ్ నింపి అధికారులకు ఇవ్వాల్సిందిగా నేను నాయకులకు కూడా, వాళ్ళతో పాటు నేను కూడా ఈ 8 రోజులు ప్రతి దగ్గర కూడా తిరుగుతాను. నేను జిల్లా అధ్యక్షుని కాబట్టి నాకు 5 నియోజకవర్గాలు ఉంటాయి. నాకు నియోజకవర్గంతో పాటు నాకు 5 నియోజకవర్గాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ టైం అంబర్పేటకు కేటాయించుకుంటూనే నేను 5 నియోజకవర్గాలు తిరుగుకుంటా. ఈ పథకాలు ఏవైతే 5 గ్యారంటీ కార్డులు మేము 6 గ్యారంటీ కార్డులు మేము ఏదైతే ప్రామిస్ చేసినామో ఈ 100 రోజుల్లో
ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై ఉన్నారు. ఆయన ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఒకటే చెప్తున్నారు, ఏంటంటే 100 రోజులలోనే మేము ఈ స్కీమ్లన్నీ కూడా ప్రజలకు అందజేస్తామంటున్నాం. దానిలో కోసం భాగంగా మేము పనిచేస్తున్నాము. అది గత పాలకులకు అందరూ కూడా కొంచెం అక్కస్తున్నదో, లేకపోతే కడుపులో మంట మండుతున్నదో, లేకపోతే వాళ్ళకు అర్థమైతలేదో కానీ మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారునికి ఇంటికి చేరే విధంగా మేము కృషి చేస్తాము. మీ కార్యకర్తలకో లేకపోతే మీ కింద పనిచేసే గులాంలకో మేము ఇవ్వము. ఇవందరూ కూడా ప్రజలందరికీ కూడా వచ్చే విధంగా మేము చేయమని చెప్పి మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు, మా పార్టీ ఆదేశించి మేము కూడా దాంతో భాగంగానే పార్టీలకు అతీతంగా మేము ప్రతి దగ్గర పోతాం. అందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళ పథకాలు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం.